ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి, సార్కు, విజయలక్ష్మి టీచర్, వైస్ ప్రిన్సిపల్ అయిన శాలిని మ్యామ్, సాత్విక్ సార్కు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ సెలబ్రేషన్ చేసుకోనికి సాత్విక్ సార్ చాలా హెల్ప్ చేశాడు మాకు. ఇప్పుడు మనము సెలబ్రేషన్లో ఫస్ట్ మొట్టమొదటిగా నవ్య, 7th క్లాస్ నవ్య, జెస్సీ, తేజస్విని ముగ్గురు పాట పాడతారు. శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. సాంగ్ బై 6th వాయిస్ నవది సాత్విక్.
पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। गड़े रात में भेड़ों को चरा देते, गड़े रात में भेड़ों को चरा देते, गड़े रात में भेड़ों को चरा देते। दूत संदेश, दूत संदेश, दूत संदेश उन्हें दे गया, दूत संदेश उन्हें दे गया। आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। విధం ఇట్లా ఉన్నది. ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడైంది. ఆమెను అవమానపరచనుండక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమంగా అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలకు వారి పాపం నుండి ఆయననే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకోవాలి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలను ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాటను నెరవేర్చినట్లు జరిగింది. ఇమ్మానుయేలు తన పేరున భాషాంతరము దేవుడు మనకు యేసేపు నిద్ర లేకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుంది. ఆమె కుమారుని కనుగరకు ఆమెను వెళ్ళకుండేది. అక్కడ కుమారునికి దేవుడు పరిశుద్ధాత్మ వలన, మనుషుల వలన కాకుండా పరిశుద్ధాత్మ వలన దేవుడు పుట్టాడు. కాబట్టి ఆయన దేవుడే అయినప్పటికీ మనం మనుషుల రీతిగా మానవుడిగా జన్మించి మనం ఏ విధంగా ఆకలి మనకి ఏ విధంగా మనకి ఎటువంటి బాధలు వస్తాయి, ఎటువంటి కష్టాలు వస్తాయి, అవన్నీ అనుభవించాడు. కాబట్టి ఆయన మన కోసం వచ్చాడు. కాబట్టి ఆయన మనం అనుసరించాలి. మీరందరూ మంచి వ్యక్తులు కావాలంటే ఏం చేయాలి గురించి చెప్పండి. ఎలా ఉంటే మంచి వ్యక్తులు అనేది పక్క వాళ్ళు కానీ, మేడం కానీ, మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ, మీ పక్కన మీ బంధువులు కానీ, పెద్దవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. చెప్పండి, ఎలా ఉంటే తల్లిదండ్రులు చెప్పిన మాట అనుసరించాలి. స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్లు ఏమైనా చెప్తే వాటిని అనుసరించాలి. ఎదురు తిరిగి మాట్లాడకూడదు. ఇతరులను బాధ పెట్టే మాటలు ముందుగా మన వల్ల ఇతరులు బాధపడే విధంగా మనం చేయకూడదు. అది మాటలతో కానీ చేతులతో కానీ. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో వాళ్ళే నిజమైన దేవుని పిల్లలు. కాబట్టి మీరు దేవుని పిల్లలా సైతాన్ పిల్లలా? చెప్పండి. దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఏం చేస్తారు? టీచర్లు చెప్పిన మాట వినాలి. అమ్మ నాన్న మంచి విషయాలు చెప్తేనే అవి స్కూల్కి వచ్చి అనుసరించాలి. వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడదు. గొడవలు అంటే దేవునికి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు గొడవ పడే వాళ్ళంటే. అవునా కాదా? చిన్న చిన్న వాటికి కోపగించుకోకూడదు, ఎక్కువ కోపం తెచ్చుకోకూడదు. కొంచెము ఆలోచించాలి. ఆలోచిస్తే అది మంచి చెడు అనేసి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనము దేవుని పిల్లలమై ఉండాలంటే మన తల్లిదండ్రుల మాట వినాలి. మేడం సార్ ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని కోపగించుకోకుండా దాన్ని అనుసరించాలి. అలాగే ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్ కాదు చూడాల్సింది. ఏం చేయాలి? బుక్కులు ఇక్కడ ఓపెన్ చేసిన తీరా చదివిన బుక్కులు ఇంటికి వెళ్ళగానే తీసి కొంచెంసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెం తిన్న తర్వాత బుక్కులు తీసి మళ్ళీ ఏం జరిగిందా అనేది మనం వాటిని రివైజ్ చేసుకుంటే చదువులో కూడా మనకు మంచిగా అర్థమవుతాయి. అర్థం కాని విషయాలు మళ్ళీ టీచర్ను అడగాలి. ఒకవేళ టీచర్ని అడగలేని ధైర్యం లేకపోతే మీ దగ్గర సెల్ ఫోన్లు అనేసి అవి చూస్తుంటారు కదా, ఆ నాళ్ళని కాదు చూడాల్సింది. మీకు ఏ సబ్జెక్ట్ అర్థం కాలేదో దాన్ని మనము సెల్ ఫోన్లో గూగుల్లో సెర్చ్ చేసి మంచిగా దానికి ఎక్స్ప్లెనేషన్ మంచిగా ఉంటుంది అనమాట. ప్రాక్టికల్గా కూడా చూపిస్తాము. కాబట్టి అలాంటివి చూడాలి. కానీ అనవసరమైన రీల్స్ చూసి కార్టూన్లో పడి మనం సెల్ ఫోన్ తీసుకుంటే మమ్మీ డాడీ సెల్ ఫోన్ లేకుంటే కోపగించుకొని అవిసిరేయడం, తినకుండా ఉండడం, ఇవన్నీ మారం చేయడం కాదు. ఇప్పటి నుంచి సెల్ ఫోన్లు ఎక్కువ చూడకుండా చదువు మీద
మీరు చిన్నపిల్లలు కాబట్టి చదువుకుంటేనే రేపు పొద్దున మన భవిష్యత్తులో మంచి గొప్ప స్థాయిలో ఉంటాము. డాక్టర్లు, కలెక్టర్లు, ఇలాగా ఇంజనీరింగ్ అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. రేపు పొద్దున మాకంటే మీరు గొప్పగా అయినారనుకో మేమందరం మా స్టూడెంట్ అని గొప్పగా అనుకుంటాం. కాబట్టి మీరందరూ మీ తల్లిదండ్రుల మాట వినాలి, అలాగే స్కూల్లో ఏమి టీచర్ల మాట వినాలి. పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తే కదా దాన్ని సరే అనేసి అనాలి, ఎదురించి మాట్లాడకూడదు. ఆది అంతం వహించి ప్రతి ఒక్క విషయంలో సహాయం చేస్తుంది. సాత్విక్ సాధన మాకు హెల్త్గా ఇచ్చినానికి రిజర్వేషన్ ఇచ్చినానికి అవునైనా కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. ఈ చిన్నపిల్లలు ఇప్పుడు జ్ఞానంతో కూడి తండ్రినైనా మంచి విద్యార్థులుగా అనిపించుకోవడానికి సహాయం చేయండి. జ్ఞానంతో నింపండి. అవునైనా తండ్రి మీరు ఆశీర్వదించండి. ఇంకా తండ్రి అడ్మిషన్ వచ్చి మా స్కూల్లో బ్రాంచ్ మీద ఓపెన్ సహాయం చేస్తుంది. అదేవిధంగా నేను ఆరోగ్యవంతులకు సాయం చేయను. నేను ఎటువంటి అనారోగ్యాలు పరిస్థితులు చేసిన సార్లు మంచిగా ఇల్లు వాయిస్తూ ఉండే విధంగా సహాయం చేస్తున్నాను. శ్రీవాసాలు శాలిని మేడం తల్లి వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళకి ఇచ్చిన కుమారుని బట్టి వేసుకోండి. వారి విషయాల్లో వాళ్ళ జాబ్ విషయాన్ని ఏదైతే అనిపిస్తున్నారో వారు జాబ్ విషయాల్లో వాళ్ళు అనుకునే సాధించేటల్లా ఉపయోగిస్తారండి. తల్లి సాత్విక్ సాధించండి. కరెంట్ మీడియాలు రావాలనుకుంటున్నారు. మంచిగా తల్లి ఆశీర్వదించండి. కూడా తల్లి మంచి గొప్ప పేరు వచ్చే విధంగా సహాయం చేస్తారని తల్లి. అలాగే జ్ఞానం పెట్టండి. విజయలక్ష్మి టీచర్ తల్లి ఇన్ఛార్జ్ ఉందండి. ప్రతి ఒక్కరికి ఆయన ఏదైతే సలహాలు తల్లి అది జ్ఞానం సలహాలు అందరికీ తల్లి మేడం ఈ మొత్తం టీచర్లు అని ఆయన తల్లి అందరి పేరుగా ఉంటుంది. వారి ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరి విషయంలో సాయం చేస్తుంది. అవునైనా తల్లి మేమేమైనా తప్పు చేస్తుంటే మాకు క్షమిస్తామని అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేసి స్కూల్ ముఖ్యమంత్రి అభివృద్ధి రోజులతో ఆశిస్తామని 10th క్లాస్ వాళ్ళకి ఈసారి 100% ఆయన తండ్రి రిజల్ట్ వచ్చారు. 10.2 మినిమం 10 మెంబర్స్ కన్నా ఒక చెప్పండి సహాయం ఇస్తాను దయచేస్తాను. వేస్తున్నాము అలాగే మాకు కావాల్సిన సహాయం మా అందరితో నుంచి మా రుణాన్ని క్షమించి మమ్మల్ని చూడండి ఎందుకంటే రాజ్యం Happy Christmas.